అనంత శ్రీరామ. ఇప్పుడు వాడిని ఏం చేయాలి చెప్పు? వీళ్ళందరూ నేను రెచ్చిపోయాను నువ్వు చెప్పిన దానికి. నాకు నిమ్మక నిరసనలు కూర్చోవడం ఇష్టం లేదు, నేను లేచా. ఏం చేయాలి? ఎవరిని నరకాలి ఇప్పుడు చెప్పు? వాళ్ళు ఇష్టం తివ్వు. అట్లా ఉంది పరిస్థితి. ఇమీడియట్లీ అరెస్ట్ హిమ్. సంఘద్రోహి, సంఘ విద్రోహి అంటారు చూసావా లోకంలో. ఇదేంటిది, ఇతను మతోన్మాదులు అంటారు, వీళ్ళని మతోన్మాదులు అంటారు. అవుట్ అండ్ అవుట్ ఒక మతోన్మాది అనంత శ్రీరామ్. ఒక మతాన్ని ఉద్దేశించుకొని హైందవాన్ని అడ్డం పెట్టుకొని తన భావాలని అవతలలోకి పంచి రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఆ జీహాద్ అనేవాడికి నీకు తేడా లేదు. నువ్వు నీ అభిప్రాయాన్ని బ్రహ్మాండంగా చెప్పాను, ఇప్పటికీ కాదన్నట్లా చాలా నీట్గా క్లుప్తంగా వివరించావు. ఇప్పుడు ఆ డైరెక్టర్ని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కల్కి డైరెక్టర్ని అడుగుతావు, ఆయన ఏం చెప్పుకుంటాడో చెప్పనా? లేదండి ఇది నేను రాశాను, ఐఎమ్ ఏ రైటర్. ఆ పురాణాలు కూడా అప్పుడు ఎవరో రాశారు, హీఈస్ ఏ రైటర్. నువ్వు ఆ రైటర్ని గౌరవించావు, నేను రాస్తే నువ్వు ఎందుకు వద్దనుకుంటావు? తను కూడా డిఫెండ్ చేసుకుంటాడు. ఆ రైటర్కి సినిమా చూపించే సౌలభ్యం అప్పట్లో లేదు కాబట్టి పుస్తకం రాసి వదిలేసాడు.